ఎక్కడ కూర్చుంటారు సో లిమిటెడ్ బడ్జెట్లో ఫ్రెండ్స్ అంతా కలిసి నేనే సార్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ యాక్టర్స్ అంతా కొత్త వాళ్ళు సార్, టెక్నీషియన్స్ మాత్రం మనకు సో మనకు లిటరల్గా మనకు ఈ బడ్జెట్ ఎక్కువ, మనం పోస్ట్ ప్రొడక్షన్ బడ్జెట్ ఎక్కువ. నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పింది ఎవరు? అబద్ధమని నువ్వు అనుకునేదాన్ని అబద్ధమని నీకు చెప్పింది ఎవరు? చనిపోయిన వాడి ఆత్మ ఏ లోకం చేరుతుందో చూసొచ్చింది ఎవడు? ఎటు పోతుందో తెలియని ఆత్మ ఏ మూల దాగుందో చూపించేది ఎవరు? అక్కడ దెయ్యాలుంటాయని కథలు విన్నా, నేను రాను బాబోయ్. అమ్మాయిలు అయస్కాంతం లాంటి వాళ్ళు, అయస్కాంతం ఇనుప ముక్కలను దగ్గర తీసుకున్నట్టు గోల్డ్ని దగ్గర తీసుకోదు కదా, నువ్వు గోల్డ్ లాంటి బావా. ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ అంటే నాది అనేలా ఉండాలి, నాది కూడా అనేలా. దేవుడా, ఇంకే ట్విస్టులు రాకుండా చూడు స్వామి. అవకాశానికి ఆయుష్ తక్కువ, అనుమానంతో అనర్థాలు ఎక్కువ. చచ్చిపోవడం చూశాను కానీ చావుని ఎప్పుడు చూడలేదు బాబు. చనిపోయారా? ఇది కానీ సౌండ్ కానీ కింద రావడం. అంతా స్టేయింగ్ అంతా బరంపూర్లో ఉన్నాము. అదే సార్, ఆ రోడ్ మనకు ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ సార్. ఇది శ్రీకాళహస్తి దగ్గర సార్. కొత్త వాళ్ళు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఇవ్వకుండా పనిచేసిన కాకుండా బయట నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చూడండి. ఒపీనియన్ చాలా రఫ్ అవుతారు, స్టేట్ ఫార్వర్డ్ కూడా కదా, అది ఎక్కువ ఎవరు లేరు కానీ బాగుంది. ఫ్రెండ్స్ స్వయంవరం జరిగింది, అందరు కొట్టారు. ఫస్ట్ ఫస్ట్ ఎవరు లేదు బయట. నేను ముందు చూస్తాను, నేను వేరే చూసి బయటికి వెళ్ళిన తర్వాత బ్యాంకింగ్ టైం పెరిగారంటే వీళ్ళు చెప్పారు అనమాట. బట్ ఇట్ టుక్ మోర్ దాన్ 10 to 11 days. 11 days వరకు ఫుల్ అది 10th డేనే ఇప్పుడు మాకు థియేటర్ ఓన్ చెప్పాడు ఆయన, వెంకటాద్రి థియేటర్ తీసేస్తాం సార్, ఈ సండే తర్వాత తీసేస్తాను నేను. ఈ సాటర్డే సండే చూద్దాం సార్, లేదంటే తీసేస్తాం. ఆ సాటర్డే సండే ఫుల్ సౌకర్యం సార్, రోజులు ఉన్నది కాబట్టి పెడతాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్ని రోజులు మనం హోల్డ్ చేసే పరిస్థితి కొంచెం తగ్గించవచ్చు అనిపిస్తుంది సార్. కొద్దిగా తగ్గించవచ్చు, ఒక 15 seconds కానీ 20 seconds కానీ తగ్గించవచ్చు. ఓకే, తగ్గిస్తే ఇంకా గ్రిప్పింగ్ ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చూడాలనుకుంటున్నాను, తీసుకోకుండా చూస్తాను. మీకు ఓపెన్గా చెప్తున్నాను. అదే సార్ మాకు కావాల్సిన ఎలా తీసుకెళ్ళాలి దీనికి, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ కొట్టాలి కదా. సో దీని గురించి ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద ఏదైనా బాగా ఎఫెక్టివ్గా చేయండి. నేనైతే ఒకటి అనుకుంది ఏమంటే సార్, మనకు మూవీలో మంచి డైలాగ్స్ కొన్ని నాకు అనిపించింది, కొన్ని రాసుకున్నాను సార్. మీరు బేసిక్గా డైలాగ్ కాదు సార్, కాకపోతే థ్రిల్లర్లో డైలాగ్ జనరల్ మనం ఏ థ్రిల్లర్కి వెళ్ళినా మంచి డైలాగ్ ఫ్లాట్గా ఉంటాయి, జనాలు కొద్దిగా అందుకంటే ఎక్కువ డైలాగ్, మంచి డైలాగ్ కూడా ఎక్కువ అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏమంటే ప్రమోషన్ చేయడం చాలా 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 కష్టం అనేది అసలు. అవును, అంటే ఇంతమంది మధ్యలో జస్ట్ స్టాండ్ అవుట్ అవ్వాలంటే మనకు ఆ ఎక్స్‌ఫాక్టర్ ఏదో ఒకటి
ఇది తీసుకురావాలి, ఏదో ఒకటి తీసుకురావాలి. ఎఫెక్ట్స్ బాగా ఇది కానీ సౌండ్ కానీ తిరగడం రావడం. సత్తి ముగ్గురు యాక్టర్స్ ముగ్గురు యాక్టర్ వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు సార్. అజయ్ మన వెంకట్ అసిస్టెంట్. సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే కామన్ మ్యాన్ కాదంబరి కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా బాగా మాట్లాడతారు అండ్ మళ్ళీ అవకాశం దొరికింది. అలాగే కళ్యాణ్ I can't express in words. Thanks to Ravi sir, Bharat sir and Krishna sir